ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినాము, ఏం చేసినాము అనేదే ఈ వీడియో అన్నమాట. మహాపుష్కరాలకైతే వెళ్ళినాము, సరస్వతి పుష్కరాలకు. ఎట్లా జరిగింది, ఎంత ట్రాఫిక్ ఉన్నది, ఎంతమంది జనాలు ఉన్నారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూసేయండి. దేవుని దర్శనం ఎలా జరిగింది అనేది ఈ వీడియో అన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో మాత్రం చూసేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రంజిత్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే మేము మహాపుణ్యక్షేత్రమైన కాళేశ్వరంకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే 12 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాలకు అయితే వెళ్తున్నాం. మేము పిల్లల్ని తీసుకొని పోతే మంచిది అని చెప్పేసి. మా ఊరికి అయితే దగ్గరలోనే ఉంటుంది, కాకపోతే 2 hours జర్నీ పడుతుంది. ఇక అన్ని సదిరి పెట్టుకున్నాము. ఎండ కాక ముందుకే తొందరగా బయలుదేరాలని చెప్పేసి తొందరగా అయితే సదిరి పెట్టుకున్నాం. మా పిల్లలు అయితే ముందే కూర్చున్నారు చూడండి. ఎటైనా పోదామంటే పిల్లలు అయితే ముందుగా రెడీ అయ్యి కూర్చుంటారు, ఫుల్ హ్యాపీ ఉంటారు. జర్నీ చేయడం అంటే పిల్లలకైతే చాలా ఇష్టం కదా. మా పిల్లలు అయితే ముందు ఉంటారు దానికైతే. ఈరోజు సండే అయింది, హాలిడే ఉంటుంది, ఎంతమంది ఉంటారో అని చెప్పేసి మేమైతే తొందరగా అయితే బయలుదేరిపోయినాము. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము, పులిహోరను. ఎండ బాగా కొడుతుంది, మేమైతే ఒక క్యానే పట్టుకొని పోయినాము. వాటర్ అయితే ఎక్కడ ఉంటాయో ఉండయో కూల్ వాటర్ అని చెప్పేసి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలకు కానీ అన్ని ఆలోచించి మాత్రం ఫుడ్ కానీ ఏది ముందే తీసుకొని వెళ్ళడం మంచిది కదా. మార్నింగే బయలుదేరినాం కాబట్టి కొంచెం అయితే బాగానే ఉన్నది. వెదర్ అయితే మంచిగా కూల్గా అయితే మంచిగా ఉన్నది. ఇక మార్నింగే బయలుదేరినాం కాబట్టి టిఫిన్ చేసే బయలుదేరినాం, కానీ పిల్లలకు బాగా ఆకలేసింది. మధ్యలో దిగి అయితే ఒకసారి లెమన్ రైస్ తినిపించి మళ్ళీ బయలుదేరిపోయినాం. కాళేశ్వరం వచ్చినాక అయితే ఒక 5 కిలోమీటర్ దూరం నుంచి అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే చాలా పుష్కరాలు కదా, ఇంతమంది వస్తారని మేము ఊహించుకోలేదు. ఒక 5 కిలోమీటర్ ముందు నుంచే బాగా బండ్లు అయితే ఆగిపోయినాయి. చిన్నపిల్లలను అయితే జాగ్రత్తగా చూసే వాళ్ళు అయితే జాగ్రత్తగా వెళ్ళండి, మంచిగా ఫుడ్ అన్నీ తీసుకొని అయితే వెళ్ళండి. మాకు మధ్యలో అయితే ఇట్లా పూల చెట్టు అయితే కనిపించింది, చూడడానికి అయితే బాగున్నాయి. వాటిని కరంగి పూలు అని ఏమో అంటారట, నాకైతే తెలియదు. పూల యొక్క మొగ్గ అయితే చిన్నపిల్లలకు ఊది పొగ లెక్క వేస్తేనట చాలా మంచిదట, నాకు కూడా తెలియదు, మా అత్తమ్మ చెప్పింది. అందరైతే ఆ పూలకైతే మస్తు ఎగబడతారు. ఎందుకు ఇంత అంతగానో ఎగబడతారు? మనం కూడా ఎట్లా గుడికే పోతున్నాం కదా, శివునికి పెడితే మంచిది అని చెప్పేసి మేము కూడా కొన్ని పూలు తెప్పుకొని అయితే వెళ్ళిపోయినాము. ఇక ట్రాఫిక్ చూసినాక అయితే కొంతమంది కార్లు ఉన్న వాళ్ళైతే తట్టుకోలేకైతే మళ్ళీ ఎప్పుడైనా వద్దామని చెప్పేసి కొంతమంది అయితే వెనక్కి కూడా వెళ్ళిపోయారు. కానీ మేమైతే ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదా, తగ్గేదేలే అనుకుంటే అయితే ముందుకు వెళ్ళిపోయినాం. ఇక రోజు సండే కాబట్టి ఇంకా ఫుల్ మంది ఉంటారు కదా, జనాలు అయితే ఫుల్ మంది ఉంటారు. ఎట్లా ఇంత దూరం వచ్చినాము, పుష్కరాల స్నానం చేసే పోవాలని చెప్పేసి ఇక ఆగిన కాడ మా పిల్లలు అయితే ఎక్కడ ఆగట్లేదు. ఇక వాళ్ళు టైంపాస్ చేస్తారు, వాళ్ళు ఆడుకున్నారు. ఎండ మాత్రం మస్తు కొడుతుంది, ట్రాఫిక్ చిన్న క్లియర్ అవుతుంది. ఏం చేయాలని చెప్పేసి మధ్యలో పుచ్చకాయ అయితే కనిపించింది, అది కట్ చేసుకొని అయితే కొంచెం చల్లబడ్డాము. తెచ్చుకున్న నీళ్లు కూడా వేడైపోయినాయి, అంత ఎండ కొట్టింది అనమాట. పుష్కరాలు అంటేనే ఫుల్ జనాలు ఉంటారు కాబట్టి చిన్నగా అయితే ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ అయితే వచ్చేసినాము. ఒక 3 hours పట్టింది పార్కింగ్ ప్లేస్కి రావడానికి. వచ్చిన వెంటనే అయితే పార్కింగ్ చేసి కొన్ని వాటర్ తాగి అయితే ఇక మేమైతే కొబ్బరికాయలు తీసుకొని అయితే బయలుదేరిపోయినాము. అయితే నడవని వాళ్ళకైతే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగా చేసిళ్ళు. పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక నడవని వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళందరికీ అయితే ఎడ్ల బండి సౌకర్యం అయితే ఉన్నది. వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తున్నారు. మాకైతే అంత అవసరం లేదని చెప్పేసి మేమైతే నడుచుకుంటూనే వచ్చినాము. ఆ ఎండకైతే ఎప్పుడు స్నానం చేద్దామా అని ఉన్నది. ఇక ఎట్లాగో పుష్కరాలకే కదా మనం వచ్చింది, మంచిగా ఒక 2 గంటలు అయితే అక్కడ మంచిగా స్నానం చేసినాము. మా పిల్లలు అయితే ఇక ఎక్కువ వీడియో అయితే తీయలేదు. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు అన్నమాట. ఒక 2 గంటలు అయితే నీళ్ళలోనే ఉన్నాము. నీళ్ళ నుంచి బయటకు వచ్చినాకైతే ఇక ఎండ మాత్రము ఫుల్ కొట్టింది. స్నానం అయిపోయినాక పసుపు కుంకుమ అయితే కొబ్బరికాయ కొట్టి మొక్కింది. స్నానం అయిపోయినాక గుడిలో ఎంతమంది ఉంటారు అని చెప్పేసి కొంతమంది అట్నుంచి అటే వెళ్ళిపోతారు. ఇంత దూరం వచ్చినాక దేవుని దర్శనం చేసుకోకుంటే ఎట్లా అని చెప్పేసి మేమైతే ఎంత కష్టమైనా పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళినాం. ఆమె అయితే కాళ్ళు కాలుతానని చెప్పేసి కవర్ కట్టుకొని పోతుంది. ముందుగా అయితే సరస్వతి దేవిని అయితే దర్శించుకున్నాము. సరస్వతి ఆలయం పోయినాక అయితే పిల్లలతో అయితే మంచిగా మొక్కిచ్చినాము, మంచిగా చదువు రావాలని చెప్పేసి.
మా చిన్నోనికి అయితే ఇంకా అక్షరాభ్యాసం చేపియలేదు. ముందే తెలిస్తే మాత్రం పలక బల్పం తీసుకొచ్చి అయితే అభ్యాసం చేపిస్తాము. అట్లున్నది. మంచిగా ఉన్నారు అమ్మవారు అయితే మంచి ప్రశాంతంగా. సరస్వతి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ శివుని చూడండి ఎంత బాగా రూపొందించిండ్రో. అందరు ఫోటోలు దిగుతున్నారు కానీ మాకు తీసుకునే టైం లేకుండే. ఇక లోపలికి వెళ్ళి అయితే జనాలు అయితే తక్కువే ఉన్నారు కానీ సౌకర్యాలు అయితే చాలా బాగా చేసిండ్రు భక్తులకు. ఎట్లా అంటే చిన్నపిల్లల తల్లులు ఉంటే మాత్రం తొందరగా డైరెక్ట్ దర్శనం చేపిస్తున్నారు. 1 year లోపు పిల్లలు ఉంటే మాత్రం. అది ఇక మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి నేను కూడా తొందరనే దర్శనం చేసుకున్నా. జనాలు అయితే ఫుల్ ఉన్నారు కానీ కూలర్లు, వాటర్ సప్లై చేయడం అయితే మాత్రం అన్ని సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక దేవుణ్ణి అయితే కళ్ళనిండా చూసుకున్నాం. మనసు మాత్రం మస్తు ప్రశాంతంగా ఉన్నది. ఇక మా చిన్నోడైతే ఓం నమ శివాయ అంటే ఓం ఓం అని అంటున్నాడు మా చిన్నోడు. దర్శనానికి వచ్చినాక జనాలు ఉండరా, చాలామంది జనాలు అయితే ఉన్నారు. మా దర్శనం అయితే అయిపోయింది. ఇక మొత్తం అయితే ఒకసారి అట్లా తీసిన నా వీడియో ఎట్లుందో ఒకసారి అయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరైతే చెప్పా కదా నాకు గుడి అన్నా కానీ దేవుళ్ళు అంటే మస్తు ఇష్టం అని. దేవుని చూడంగానే అట్లా మైమర్చిపోతా అంతే. స్నానం అయిపోయినాకైతే గుళ్ళో 1 నిమిషం అట్లా కూర్చొని వెళ్ళాలి కదా. మేము కూడా 1 నిమిషం అట్లా కూర్చొని కొబ్బరికాయ తిని బయలుదేరిపోయినాం. ఇప్పటికే 4 అయింది. ఇంటికి వెళ్తామో లేదా అని చెప్పేసి మళ్ళీ మధ్యలో అన్నం వండుకొని అయితే ఇట్లా తిని బయలుదేరినాము. మా ఆయనని వీడియో తీయంటే ఫోటో తీసి పెట్టిండు. అట్లుంటుంది మా ఆయనతో. మా ఫ్యామిలీ తోటి సరస్వతి పుష్కరాలు అయితే ఇలా ముగిసిందన్నమాట. దాదాపు రోజు మొత్తంలో 12 గంటల ప్రయాణం అయిపోయిందన్నమాట. వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి దర్శించుకోండి. బాయ్.